వ్యయ నియంత్రణే లక్ష్యంగా భారీగా ఫెడరల్ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను ఫెడరల్ జడ్జి నిలిపివేశారు. సామూహిక తొలగింపుల ఆదేశాలను రద్దు చేయాలని యుఎస్ డిస్ట్రిక్ట్ న్యాయమూర్తి విలియం ఆల్సప్ అమెరికా ప్రభుత్వాన్ని ఆదేశించారు. వేలాది మందిని తొలగిస్తూ అనేక ఫెడరల్ ఏజెన్సీలకు పంపిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ ఓపీఎం విభాగానికి స్పష్టం చేశారు. ఓపీఎంకు ఉద్యోగ నియామకాలు, తొలగింపు అధికారాలను ఏ చట్టము ఇవ్వలేదని వివరించారు. ఉద్యోగ నియామక, తొలగింపు నిర్ణయాధికారాన్ని ఆయా ఫెడరల్ విభాగాలకు ప్రత్యేకంగా అమెరికా కాంగ్రెస్ ఇచ్చిందని గుర్తు చేశారు. జడ్జి ఆదేశాలు ట్రంప్ సర్కారుకు మరో ఎదురుదెబ్బ అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే శరణార్థుల ప్రవేశాలకు నిషేధం విధించడాన్ని వెస్ట్ కోస్ట్లోని డిస్ట్రిక్ట్ జడ్జి నిలిపివేశారు. తర్వాత అమెరికాలో పుట్టిన విదేశీయుల పిల్లలకు లభించే జన్మతహా పౌరసత్వాన్ని నిషేధిస్తూ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను సైతం న్యాయస్థానం నిలిపివేసింది.